మీరు ఒక అందమైన అటవీ ప్రాంతానికి ఒక వెకేషన్కి పోయిర్రు అనుకుందాం. అక్కడున్న అటవీ అందాలు మిమ్మల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసినాయి. ఆ టైంలో మీ చేతిలో ఒక కెమెరా ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ అందాలన్నింటినీ మీ కెమెరాలో బంధిస్తారు. అదే టైంలో మీ చేతిలో ఒక డ్రోన్ కూడా ఉందనుకో, ఇంకా పండగే. మొత్తం డ్రోన్ ఎగరేసి అటవీ అందాలన్నింటినీ దాంట్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆగండి, నేను చెప్పే విషయం విన్న తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ మధ్య కాలంలో డ్రోన్ల వినియోగం, డ్రోన్లతోటి వీడియోలు, రీళ్ల షూటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కొద్దిమంది పర్మిషన్ లేని ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరేసి వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న జన్వాడ దగ్గర ఓ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేయడం మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అంతేకాదు తిరుమలలో కూడా చాలాసార్లు కొద్దిమంది డ్రోన్లు ఎగరేసి అనవసరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. రీసెంట్గా హైదరాబాద్కు చెందిన 24 ఏళ్ల యువకుడు శివప్రవీణ్ తమిళనాడు నీలగిరి జిల్లాలో ఉన్న కూనూరు అటవీ ప్రాంతానికి వెకేషన్ కోసం పోయిండు. అక్కడున్న అటవీ అందాలకు మైమర్చిపోయి తన దగ్గర ఉన్న డ్రోన్ని పైకి ఎగరేసిండు. అది రిజర్వ్ ఫారెస్ట్, అంతేకాదు రిస్ట్రిక్టెడ్ ఏరియా. దాంతో వెంటనే శివప్రవీణ్ని అక్కడున్న అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్లారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో డ్రోన్ల ఎగరవేత అనేది పూర్తిగా నిషేధం అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అటవీ జంతువుల జీవన విధానానికి, వాటి కదలికలకు, అట్లనే పక్షులు గూళ్ళు కట్టుకునే పరిసరాలకు డ్రోన్ శబ్దం తీవ్ర అంతరాయం కలిగిస్తుందట. సో బీ కేర్ఫుల్. వెకేషన్లకు పోయినప్పుడు అక్కడ పర్మిషన్ లేకుండా డ్రోన్లు ఎగరేయొద్దు.